స్కూల్లో అడ్మిషన్ అయ్యారు, జాయినింగ్ అయినట్టు రిపోర్ట్ ఉంది. ఆ తర్వాత నా క్లాసులకి అటెండ్ కావట్లేదు. ఇట్లాంటి వాళ్ళు ఒక నెల రోజుల పాటు అటెండ్ కాకపోతే అటెండెన్స్లో వాళ్ళకి ఆబ్సెంట్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించినటువంటిది ఏది స్కూల్కి అటెండ్ కావట్లేదు అన్నటువంటి డ్రాప్ బాక్స్ అనేటటువంటి కొత్త టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం కనిపెడుతున్నది. ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు టీచర్ల మీదన చర్యలకి రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే స్కూళ్ళకి రాని వాళ్ళను వచ్చినట్లుగా రిజిస్టర్ చేస్తున్నారు, లేదా వాళ్ళు జాయినింగ్ని కావాలని చూపెడుతున్నారు. అంటే దీంట్లో ఒక కోణం ఏంటంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుమానం, తక్కువ స్టూడెంట్స్ ఉంటే ఆ స్కూల్ని తీసేస్తారు, లేదా వేరే స్కూల్లో విలీనం చేస్తారు, లేదా టీచర్ పోస్టులు తగ్గుతాయి. అలా అందుకని దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ అడ్మిషన్ రాయిస్తున్నారు అన్నటువంటి సందేహం ఉంది. రాయిచ్చి అక్కడ చదివిస్తున్నారు అసలు అన్నటువంటిది. ఇప్పుడు దాని మీదన ఎంక్వైరీ చేయించి ఎవరైతే అట్లాగా స్కూళ్ళకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు దొంగ అడ్మిషనా, అంటే అసలు పిల్లలే లేకుండా పిల్లలు ఉన్నట్టు చూపెడుతున్నారా, లేకపోతే వచ్చి వేరే దాంట్లో చదువుతూ ఇక్కడ జాయిన్ అయినట్టు చూపెడుతున్నారా అన్నది ఫైనల్ చేసి, దీని వెనకాల ఉండే కారణం సదరు టీచర్లు, సదరు హెడ్ మాస్టర్ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నది ప్రభుత్వం. అయితే ఇది టీచర్లను అవమానించడమే, టీచర్లను వేధించడమే అంటూ వార్త రాసుకొచ్చింది సాక్షి.